హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే మేమైతే మొన్న సండే అయితే బయటకు వెళ్ళామండి టెంపుల్కి. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ లోపలైతే అసలు ఊహించలేదు, అంత బాగుందన్నమాట. అండ్ విగ్రహం వచ్చేసి ఆంజనేయ స్వామి, అంటే పంచముఖ ఆంజనేయ స్వామి. అండ్ అది మొత్తం పంచముఖ ఆంజనేయ స్వామి మొత్తం రాగితో చేశారనుకుంటా మేబీ. నేనైతే చూసిన విధానం బట్టి చెప్తున్నాను, అది అలాగే అనిపించింది నాకు. విగ్రహం మటుకు నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. మీరందరూ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే టెంపుల్ ఎలా ఉంది ఏంటి, విగ్రహం ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇదైతే హోమగుండం అనమాట. సో అక్కడ అవి కర్రలు అవి ఉన్నాయి, మనం కూడా వేయచ్చు. అండ్ దీపం కూడా మనమే హారతి దేవుడికి హారతి మనకి మనమే ఇచ్చుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ మేము వెళ్ళిన రోజైతే పంతులు అది ఎవరు లేరు. అండ్ నేనైతే అక్కడ దీపం కూడా వెలిగించాను. సో అక్కడ దీపానికి 10 రూపీస్ అని చెప్పి అక్కడ రాసి ఉందన్నమాట. సో ఎవరు లేరని చెప్పి ఇంకా 10 రూపీస్ అక్కడ పెట్టేసి ఇంకా దీపం తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను. నేను నార్మల్గా పెట్టేశాను. ఇంకొకరు వచ్చారనమాట ఇంటి దగ్గర, అంటే ఇది ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉందన్నమాట. ఒకళ్ళు వచ్చారు, ఆ దీపం వెలిగించి దేవుడి దగ్గరికి వెళ్ళి హారతిలా ఇచ్చారనమాట. అది అక్కడ ఆచారం అనుకుంటా మేబీ, నాకు తెలియక నేను నార్మల్గానే దీపం వెలిగించేసి అలా దేవుడికి చూపించేసి పెట్టేశాను అలాగా. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడికి ఇస్తాను హారతిలాగా, ఎందుకంటే ఒకసారి చూశాను కదా, సో అర్థమైంది. అండ్ ఇది వచ్చేసి ఇస్కాన్లో ఉంటారు కదా ఈయన, అలా ఉందన్నమాట. బాగుంది టెంపుల్ అయితే. నచ్చితే సబ్స్క్రైబ్.